నవంబర్ 21, 2025 ఒక విషాదకరమైన సంఘటనగా మిగిలిపోయింది. ఈ ప్రమాదంలో మన వింగ్ కమాండర్ నమన్ సియాల్ అనే అత్యంత ప్రతిభావంతుడైన పైలట్ ను కోల్పోయాము. హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రాకు చెందిన ఈ ధీరుడు భారత వైమానిక దళంలో అనేక సంవత్సరాలుగా నిస్వార్థ సేవ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో దుబాయ్లోని ఆల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిసరాలలో విమానం కూలిపోయింది. ఎయిర్ షోలు చేస్తున్నప్పుడు ఇలాంటివి తరచుగా జరిగే అవకాశం ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. అయితే అసలు ఈ ఎయిర్ షోలు ఎందుకు నిర్వహిస్తారు? ఒక యుద్ధ విమానం కూలిపోయే ప్రమాదం ఉన్నా కూడా ఎందుకు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శిస్తారు? దీనికి 3 ప్రధాన కారణాలు: డిఫెన్స్ మార్కెటింగ్, స్ట్రాటజిక్ డిప్లొమసీ మరియు టెక్నికల్ షోకేసెస్. దుబాయ్ ఎయిర్ షో మిడిల్ ఈస్ట్ మరియు ఆసియా దేశాలకు రక్షణ పరికరాలను విక్రయించడానికి ప్రపంచంలోని అతిపెద్ద వేదిక. ఈ ఇయర్ దుబాయ్ ఎయిర్ షోలో యుఎస్ఏ, రష్యా మరియు యూరోపా వంటి అగ్రగామి దేశాల నుండి ప్రధాన రక్షణ సంస్థలు తమ విమానాలతో పాల్గొన్నాయి. మన భారతదేశం కూడా తన స్వదేశీ LCA తేజస్ ను ఈ ప్రపంచ వేదికపై నిలబెట్టడం ద్వారా దాని ఎగుమతి ఆశయాలను బలోపేతం చేయాలనుకుంది. కానీ ఆ సమయంలో అనుకోని ప్రమాదానికి గురయ్యింది. ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ కొనసాగుతుంది. అయితే నిపుణుల విశ్లేషణ ఆధారంగా 2 ప్రధాన సిద్ధాంతాలు చర్చలో ఉన్నాయి. ప్రధానంగా పైలట్లపై పడే భౌతిక ఒత్తిడికి సంబంధించినది. G4 అంటే గ్రావిటీ. మనం భూమిపై నిలబడినప్పుడు మనపై 1G బలం పనిచేస్తుంది. యుద్ధ విమానం వేగంగా మలుపులు తిరుగుతున్నప్పుడు లేదా పైకి కిందికి దూసుకుపోతున్నప్పుడు ఈ గ్రావిటీ శక్తి పెరగడం లేదా మరియు తగ్గడం జరుగుతుంది. వీటిలో పాజిటివ్ G, నెగిటివ్ G ఉంటాయి. విమానాన్ని పైలట్ తీవ్రంగా పైకి లాగినప్పుడు లేదా వేగంగా లోపలికి మలుపు తిరిగినప్పుడు ఈ బలం చేస్తుంది. ఉదాహరణకు +6G అంటే పైలట్ బరువు తన అసలు బరువు కంటే 6 రెట్లు పెరిగినట్లు. 70 kgల పైలట్ పై 420 kg బరువు పనిచేసినట్లుగా ఉంటుంది. ఈ అధిక బలం కారణంగా పైలట్ శరీరం నుండి రక్తం కాళ్ల వైపుకు లాగుతుంది. దీనివల్ల మెదడుకు రక్తం సరఫరా తగ్గి పైలట్ తాత్కాలికంగా స్పృహ కోల్పోతారు. దీనినే బ్లాక్అవుట్ అంటారు. తేజస్ విషయంలో వింగ్ కమాండర్ నమన్ సియాల్ తక్కువ ఎత్తులో అత్యంత కష్టమైన విన్యాసం చేస్తున్నప్పుడు ఈ అధిక G-ఫోర్స్ ఒత్తిడిలోనే క్షణకాలంలో స్పృహ కోల్పోవడం వల్ల విమానం నియంత్రణ కోల్పోయి ఉండవచ్చు. నెగిటివ్ G విమానాన్ని తలకిందులుగా వేగంగా కిందికి దింపినప్పుడు లేదా విమానాన్ని పైకి నెట్టబడినప్పుడు ఈ బలం పనిచేస్తుంది. ఆ సమయంలో రక్తం తలవైపుకు దూసుకుపోతుంది. ఇది కంట్లోని రక్త నాళాలపై ఒత్తిడి పెంచి పైలట్ కి తాత్కాలికంగా ఎరుపు రంగు కాంతిని కనిపిస్తుంది. పాజిటివ్ G ఆర్ నెగిటివ్ G లక్షణాలు క్షణాల్లో మారి అత్యంత క్లిష్టమైన విన్యాసాలు చేసేటప్పుడు పైలట్ కు తక్షణమే స్పందించలేకపోవచ్చు. ఇది ఇంజన్ లేదా ఫ్లై బై వైర్ సిస్టమ్ లోని వైఫల్యం కావచ్చు. విమానం కూలడానికి ముందు హఠాత్తుగా ఎత్తు కోల్పోవడం ఈ సాంకేతిక లోపం వైపు కూడా వేలెత్తి చూపుతుంది. తేజస్ LCA Mk1 యొక్క ప్రధాన శక్తి వనరు జనరల్ ఎలక్ట్రికల్ F404IN20 టర్బో ఫ్యాన్ ఇంజన్. ఇది 18,000 థ్రస్ట్ ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ సురక్షితమైనదిగా పరిగణించబడుతున్నది. తేజస్ లాంటి తేలికపాటి యుద్ధ విమానానికి ఈ థ్రస్ట్ క్లిష్టమైన విన్యాసాల సమయంలో సరిపోతుందా అనే చర్చ ఉంది. తేజస్ విమానానికి అత్యంత వేగంగా పదునైన మలుపులు తిరగడానికి వీలుగా రూపొందించారు. దీనికోసం విమానం సహజంగానే అస్థిరంగా ఉంటుంది. దీని ఒక పెన్సిల్ మొనపై నిలబెట్టడానికి ప్రయత్నించడం లాంటిది. ఊహించుకోండి, అది ఏ క్షణంలోనైనా పడిపోవచ్చు. ఈ అస్థిరమైన విమానాన్ని కేవలం మనిషి మాత్రమే నియంత్రించడం అసాధ్యం. అందుకే విమానానికి నియంత్రించడానికి ఫ్లై బై వైర్ అనే కంప్యూటర్ వ్యవస్థను ఉపయోగిస్తారు. పైలట్ విమానాన్ని ఎటు తిప్పమని ఆదేశించిన ఆ ఆదేశాన్ని మొదట అత్యంత వేగంగా పనిచేసే 4 వేర్వేరు కంప్యూటర్లు అందుకుంటాయి. ఈ కంప్యూటర్లు సెకన్లకు వందల కొద్ది సార్లు విమాన యొక్క రెక్కలు మరియు తోక భాగాలను ఆటోమేటిక్ గా సర్దుబాటు చేస్తూ పెన్సిల్ పడిపోకుండా నిలబెట్టేనట్లుగా విమానాన్ని స్థిరంగా ఉంచుతాయి. పైలట్ అతి కష్టమైన విన్యాసం చేస్తున్నప్పుడు విమానంపై మరియు కంప్యూటర్ వ్యవస్థపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఆ అత్యంత వేగమైన సర్దుబాటు ప్రక్రియలో కంప్యూటర్లో లేదా వాటికి సమాచారం ఇచ్చే సెన్సార్లో ఒక క్షణం పాటు చిన్న లోపం వచ్చినా ఇది విమానంపై నియంత్రణను తక్షణమే కోల్పోయేలా చేస్తుంది. తక్కువ ఎత్తులో వేగంగా వెళుతున్నప్పుడు నియంత్రణ కోల్పోతే పైలట్ కు విమానాన్ని తిరిగి నియంత్రించడానికి లేదా కోలుకోవడానికి తగినంత సమయం ఉండకపోవడం వల్ల జరిగి ఉండవచ్చు. ఇది తేజస్ LC యొక్క రెండవ ధృవీకరించబడిన ప్రమాదం. ఈ 2 సంఘటనలు తేజస్ ప్రోగ్రాం యొక్క ఓవరాల్ సేఫ్టీ రికార్డుపై తీవ్రమైన సమీక్షకు దారితీస్తుంది. ఏది ఏమైనా ప్రమాదానికి దారి తీసిన ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ కొనసాగుతుంది. ఈ సంఘటన జరగకుండా ఉంటే చాలా బాగుండేది. పాకిస్తాన్ రిపోర్టులు వాళ్ళకు నచ్చినట్లుగా తేజస్ గురించి రాస్తున్నారు. వాళ్ళ జెట్ కూడా చాలా కూలిపోయాయి కదా. వాళ్ళు మన భారతదేశం మీద పడి ఏడవడం ఎప్పుడు ఆపుతారో. ఇప్పుడు విమానం కూలింది యుద్ధ భూమిలో కాదు కదా, కేవలం ఒక ప్రదర్శనలో. అయితే ఇంతకు ముందు మొదటిసారి విమానం కూలినప్పుడు ఆ పైలట్ శిక్షణలో ఉన్నారు. కానీ ఆ శిక్షణ పైలట్ కూడా
ప్రాణాలతో బయటపడ్డారు కదా. ఎయిర్ షోలు చేసేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బోయింగ్ అనేది ప్రపంచంలో అతిపెద్ద విమాన తయారీ సంస్థల ఒకటి. కొన్ని విమానాలు ప్రమాదాలకు గురి అయినప్పటికీ ప్రజలు బోయింగ్ విమానాలను ఉపయోగించడం మానలేదు కదా. ఈ సంఘటన భారతదేశ తేజస్ ఎగుమతి కార్యక్రమం పై తాత్కాలికంగా కొంత ప్రభావం చూపించినప్పటికీ ఇది మన ప్రయాణంలో కేవలం ఒక చిన్న ఆటంకం మాత్రమే. మలేషియా, అర్జెంటీనా వంటి అనేక దేశాలు ఎల్సిఏ యొక్క సామర్థ్యాన్ని గుర్తించాయి. ఈ ప్రమాదాన్ని ఒక గుణపాఠంగా స్వీకరించి మన రక్షణ పరిశ్రమ తేజస్ విశ్వసనీయతను మరింత దృఢంగా నిరూపించుకోగలదు. అంతేకాకుండా ఈ ప్రమాదం ఎల్సిఏ MK2 మరియు AMCA వంటి అత్యాధునిక ప్రోగ్రాంలు వేగాన్ని తగ్గించకపోగా వాటి రూపకల్పన, ఇంజనీరింగ్, నాణ్యత మరియు భద్రత ప్రమాణాలపై మరింత దృష్టిని మరియు పెట్టుబడిని పెట్టడానికి ఓ అవకాశంగా మారుతుంది. స్వదేశీ సాంకేతికపై దేశానికి ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టుతూ పూర్తి బాధ్యతను DRDO మరియు HAL వంటి సంస్థలు స్వీకరిస్తాయి. భారత రక్షణ పరిశ్రమ యొక్క పురోగతి ఈ ప్రమాదంపై సంపూర్ణ పారదర్శకత మరియు సమస్యను పరిష్కరించడం కీలకం. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ నివేదికను పూర్తిగా పారదర్శకతతో విడుదలైన తరువాత సాంకేతిక లోపాలు ఉన్నా, మానవ తప్పిదాలు ఉన్నా వాటిని పరిష్కరించడానికి భారత్ సిద్ధంగా ఉంది. మన తేజస్ కార్యక్రమం యొక్క భవిష్యత్తు మరింత బలంగా, మరింత భద్రంగా మరియు మరింత శక్తివంతంగా నిరూపించబడుతుంది. ఈ ప్రమాదం భారత వైమానిక శక్తిని మరియు స్వదేశీ సాంకేతికతను ప్రపంచ వేదికపై మరింత స్థిరంగా నిలబెట్టడానికి ఒక కీలకమైన మైలురాయిగా మారుతుంది. భారతదేశం బలంగా ముందుకు వస్తుంది. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం దినకర టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.